గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు ఈనాడు పేపర్లో G20 సమ్మిట్ గురించి ఒక వార్త చూద్దాం. ప్రెసెంట్ గా గ్రూప్ ఆఫ్ 20 G20 అంటే గ్రూప్ ఆఫ్ 20 ఈ అధ్యక్షుల సమావేశం ప్రెసెంట్ గా బ్రెజిల్ దేశంలోని రియో డిజోనార్ సిటీలో ఆర్ట్ ఆఫ్ మ్యూజియం లో ప్రెసెంట్ గా 18th and 19th 2 రోజులు ఈ సమావేశం జరుగుతుంది. అందులో మెయిన్ మోటో వచ్చేసి ద G20 adopts the motto building a fair world and sustainable planet, focusing on 3 priorities: energy transition, fair, sustainable and development, with emphasis on combating hunger, poverty and inequality and reform of multilateral institution. అంటే మేజర్ గా ఏ బిల్డింగ్ ఏ ఫెయిర్ వరల్డ్ అండ్ సస్టైనబుల్ ప్లానెట్ అనే మోటోతో ప్రెసెంట్ గా డూ సిల్వా అంటే ప్రెసెంట్ గా బ్రెజిల్ ప్రెసిడెంట్ అయిన డూ సిల్వా ఆధ్వర్యంలో గ్రూప్ ఆఫ్ G20 కంట్రీస్ సమావేశమయ్యారు. ఇందులో మేజర్ గా ఈ సమావేశానికి అమెరికా అధ్యక్షుడు, అంటే ఇది ఒక లాస్ట్ సమావేశం, ఎందుకంటే ఈ సమావేశం తర్వాత మొన్న రీసెంట్ గా గెలిచిన డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయబోతాడు. సో బైడెన్ కు ఇది లాస్ట్ సమావేశం, G20 సమావేశం. మరియు ఇండియా తరపున ప్రైమ్ మినిస్టర్ మోడీ, ఫ్రాన్స్ తరపున ఇమాన్యుయల్ మ్యాక్రాన్, ఇటలీ తరపున జార్జియా మెలోనియా అండ్ కెనడా తరపున జస్టిన్ ట్రూడో, ఇంగ్లాండ్ తరపున కీవ్ స్టార్మర్, సో సౌదీ అరేబియా తరపున మొహమ్మద్ బిన్ సల్మాన్, టర్కీ తరపున ఎర్డోగాన్. సో ఇట్లా G20 దేశాలు అనేది అందరూ ఈ అధ్యక్షులు ఈ సమావేశానికి హాజరయ్యారు. మీరు ఒక్కటి గమనించవచ్చు, ఇదే సమావేశం లాస్ట్ ఇయర్ మన భారతదేశంలో న్యూఢిల్లీలోని వికసిత్ భారత్ మండపంలో జరిగింది. దీనికి అధ్యక్షతగా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ వ్యవహరించారు. సో అందులో మోటో వచ్చేసి ఒకే కుటుంబం ఒకే విశ్వం అనే మోటోతో లాస్ట్ ఇయర్ మన దేశంలో G20 సమావేశాలు జరిగాయి. దానికి కంటిన్యూయేషన్ గా ప్రెసెంట్ గా బ్రెజిల్ లో ఇప్పుడు G20 సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశంలో మేజర్ గా దక్షిణార్ధ గోళంలోని కొన్ని పేద దేశాలు, చాలా మటుకు పేద దేశాలు ఇంధనం, ఆకలి ఈ సమస్యను పరిష్కరించాలన్న ఉద్దేశంతో ఈ సమావేశంలో నరేంద్ర మోడీ స్పీచ్ అనేది చాలా గొప్పగా జరిగింది. ఎందుకంటే నరేంద్ర మోడీ స్పీచ్ మేజర్ గా ఇచ్చింది ఏంటంటే దక్షిణార్ధ గోళంలో ఆహారం, ఇంధనం, ఎరువుల సంక్షేమం తలెత్తిందని, ఈ సవాళ్లను G20 పరిష్కరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ G20 సమావేశంలో పిలుపునిచ్చారన్నమాట. మనం ఇక్కడ చూస్తే గత ఏడాది భారత్ లో జరిగిన G20 సదస్సులో ఇచ్చిన ఒకే ప్రపంచం, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు అనే నినాదం ప్రస్తుత సదస్సులో వినిపించాల్సిన ఆవశ్యకత ఉందని కూడా పేర్కొన్నారు. మన దేశంలో న్యూఢిల్లీలో జరిగినప్పుడు G20 మోటో వచ్చేసి ఒకే ప్రపంచం, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు అనే నినాదం అనేది ప్రతిసారి ఇప్పటి వరకు కూడా ప్రస్తుత సదస్సులో కూడా వినిపించాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి ప్రధానమంత్రి మోడీ ఈ సమావేశంలో పిలుపునిచ్చారు. మరియు ఈ సమావేశంలో ముఖ్యంగా ఇటలీ ప్రెసిడెంట్ అయిన జార్జియా మెలోనియాతో కూడా సమావేశం అయ్యారు. మరియు యుఎస్ ప్రెసిడెంట్ అయిన బైడెన్ తో కూడా సమావేశం అయ్యారు. మరియు ఫ్రెంచ్ ప్రెసిడెంట్ అయిన ఇమాన్యుయల్ మ్యాక్రాన్ తో కూడా సమావేశం అయ్యారు. ఈ సమావేశం అంటే G20 సమావేశాలు 18th and 19th 2 days ముగిసిన తర్వాత మరియు ప్రైమ్ మినిస్టర్ 3 దేశాల పర్యటన ముగుస్తుంది. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ నైజీరియా వెళ్ళి అక్కడి నుంచి గ్వినియా వెళ్ళి ఆ తర్వాత ఇప్పుడు బ్రెజిల్ కు G20 సమావేశాలకు హాజరయ్యారన్నమాట. సో ఇది మేజర్ గా G20 సమావేశాల గురించి. సో ఈ రోజు కూడా G20 సమావేశం జరుగుతుంది రియో డిజానర్ ఆర్ట్ ఆఫ్ మ్యూజియం లో. సో ఈ సమావేశాల ముఖ్యంగా థీమ్ వచ్చేసి ఈ ఇంధనం, ఫర్టిలైజర్స్ మరియు ఆకలి ఈ సమస్యలను పరిష్కరించాలని చెప్పి చాలా మంది దేశాలు కూడా కోరుతున్నాయి. ఎందుకంటే కొన్ని దేశాల దగ్గర ఇంధనం ఎక్కువ ఉంది, కొన్ని దేశాల దగ్గర ఫర్టిలైజర్ ఎక్కువ ఉంది. ఆ దేశాలు తమ వినియోగం దానికంటే కొంచెం
బయట దేశాలకు కూడా పంచితే ఇది చాలా బాగుంటుందని, ప్రపంచానికి బాగుంటుందని ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. సో ఇది G20 సమావేశాల గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్.